హైదరాబాద్ నానక్రామ్గూడలో ఈగల్ టీం పోలీసులు తనిఖీలు నిర్వహించారు. నాసింగ్లో డ్రగ్స్ తీసుకుంటూ ఏపీలోని జమ్మలమడుగు బీజేపీ ఎమ్మెల్యే కుమారుడు సుధీర్ రెడ్డి పోలీసులకు పట్టుబడ్డాడు. సుధీర్ రెడ్డికి చెక్ చేయగా డ్రగ్స్ పాజిటివ్ వచ్చినట్లు ఈగల్ టీం నిర్ధారణ చేసింది. సుధీర్ రెడ్డిని అరెస్ట్ చేసిన పోలీసులు డి అడిక్షన్ సెంటర్ కు పంపించారు. ఇక సుధీర్ రెడ్డితో పాటు మరొకరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పూర్తి సమాచారం మా ప్రతినిధి శశి లైవ్ లో అందిస్తారు. శశి, జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి కుమారుడు సుధీర్ రెడ్డి డ్రగ్స్ సేవిస్తూ ఇటు ఈగల్ టీం అధికారులకు పట్టుబడ్డారు. ఇక నానక్రామ్గూడలోని ఒక హోటల్లో గంజాయి సేవిస్తున్నారన్నటువంటి సమాచారం మేరకు ఈగల్ టీం పోలీసులు రైడ్స్ నిర్వహించారు. ఇదే నేపథ్యంలో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. ప్రధానంగా సుధీర్ రెడ్డికి డ్రగ్ డిటెక్షన్ కిట్లతో డ్రగ్స్ పరీక్ష నిర్వహించినప్పుడు ఆయనకు పాజిటివ్ తేలింది. మరొక వ్యక్తిని కూడా ఈగల్ టీం అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ముఖ్యంగా వీరు గంజాయి సేవించినట్టుగా ప్రాథమికంగా మనకు అందుతున్నటువంటి సమాచారం. ఫెడ్లర్లతో గంజాయి కొనుగోలు చేసి అనంతరం ఆ ఒక హోటల్లో ఈ గంజాయి సేవిస్తున్నారు సమాచారం ఈగల్ టీం అధికారులకు వచ్చిన వెంటనే బృందాలుగా విడిపోయినటువంటి ఈగల్ టీం అధికారులు ఈ సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో భాగంగా గంజాయి ఆయన సేవించినట్టు కూడా నిగ్గు తేల్చడంతో అతన్ని డి అడిక్షన్ సెంటర్ కు తరలించడం జరిగింది. ప్రధానంగా గతంలో కూడా ఆయన 2 పర్యాయాలు ఇదే గంజాయి సేవిస్తూ ఇదే డ్రగ్స్ సేవిస్తూ పట్టుబడినట్టుగా కూడా ఇప్పటికే పోలీసుల వద్ద సమాచారం ఉంది. ఇది 3వసారి అంటూ కూడా చెప్పుకోవచ్చు. ఇప్పటివరకు కూడా అంటే గతంలో డ్రగ్స్ సేవిస్తూ పదే పట్టుబడిన వారిని కూడాను నేరస్తులుగా పరిగణిస్తాం, వారి మీద కూడా కేసులు నమోదు చేస్తామంటూ కూడా పోలీసులు చెప్పారు. సో ఇదే నేపథ్యంలో ప్రజెంట్ ఇప్పుడు సుధీర్ రెడ్డి మీద ఎలాంటి యాక్షన్ ఉండబోతుంది అనేది మాత్రం ఇప్పుడు ఆసక్తికరంగా మారిందంటూ కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇది మొదటిసారి కాదు, ఇప్పుడు 3వసారి ఆయన డ్రగ్స్ సేవిస్తూ పట్టుబడడం. సో ఖచ్చితంగా అంతకుముందు ఈగల్ టీం అధికారులు కావచ్చు, లేకపోతే పోలీసు అధికారులు సైతం ఖచ్చితంగా డ్రగ్స్ పదే సేవిస్తే మాత్రం వారు రిపీటెడ్గా పట్టుబడుతూ ఉంటే మాత్రం ఖచ్చితంగా వారి మీద ఎన్డీపీఎస్ యాక్ట్ కింద కేసులు నమోదు చేస్తామంటూ కూడా చెప్పారు. కేవలం వారిని వినియోగదారులు మాత్రమే గుర్తించాం, వారిని ఖచ్చితంగా నేరస్తులుగానే పరిగణించి ఎన్డీపీఎస్ యాక్ట్ కింద కేసులు నమోదు చేస్తామంటూ కూడా చెప్పినటువంటి నేపథ్యంలో ప్రజెంట్ ఇప్పుడు సుధీర్ రెడ్డి మీద కూడా ఎలాంటి యాక్షన్ ఉండబోతుంది అనేది మాత్రం ప్రజెంట్ ఆసక్తికరంగా మారిందంటూ కూడా చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే మాత్రం సుధీర్ రెడ్డిని డి అడిక్షన్ సెంటర్ కు తరలించారు. అయితే సుధీర్ రెడ్డికి ఎవరు గంజాయి సప్లై చేశారన్న అంశాల గురించి ఈగల్ టీం అధికారులు ఇప్పుడు ఫోకస్ చేస్తూ ఉన్నారు. ఎవరి వద్ద ఆయన ఈ గంజాయిని కొనుగోలు చేశారు, ఎవరు ఆయనకి గంజాయిని చేరవేశారనేటువంటి అంశాల గురించి కూడా ఫోకస్ చేసినటువంటి ఈగల్ టీం అధికారులు ఆ దిశగా ఇప్పుడు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. మరోవైపు సుధీర్ రెడ్డికి సంబంధించినటువంటి సెల్ ఫోన్ తో పాటు మరొక వ్యక్తికి సంబంధించినటువంటి సెల్ ఫోన్ కూడా ఇప్పటికే ఈగల్ టీం అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అందులో ఉండేటటువంటి డేటాను కావచ్చు, లేకపోతే వాట్సాప్ చాటింగ్ కావచ్చు, ఎవరితో అయితే డ్రగ్స్ ఆర్డర్ చేశారు, ఎవరైతే డ్రగ్స్ తీసుకొచ్చి ఇటు సుధీర్ రెడ్డికి అందించారు, వారికి సంబంధించి జరిగినటువంటి సంభాషణలు కావచ్చు, కాల్ సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, ఆ తర్వాత చాటింగ్స్ కావచ్చు, ఇవన్నీ కూడా పరిశీలించేటటువంటి ప్రయత్నం ఇటు ఈగల్ టీం అధికారులు చేస్తున్నారంటూ కూడా చెప్పుకోవచ్చు. ఎంతకాలంగా కూడా ఇదంతా కొనసాగుతుంది. ఇది మొదటిసారి మాత్రమే ఇలా హోటల్లో గంజాయి సేవించారు. గతంలో కూడా గంజాయి ఇతర ప్రాంతాల నుంచి తీసుకుని వచ్చి లేకపోతే వేరే ఫెడ్లర్ ద్వారా కొనుగోలు చేసి గతంలో కూడా ఇదే తరహాలోనే ఏదైనా హోటల్స్లో వీరు గంజాయి సేవించారనేటువంటి అంశాల గురించి కూడా ప్రజెంట్ ఆరా తీయబోతూ ఉన్నారు. మొత్తానికి అందులో ఉండేటటువంటి కాంటాక్ట్స్ కావచ్చు, ఫెడ్లర్కి సంబంధించినటువంటి కాంటాక్ట్స్ కావచ్చు, లేకపోతే ఈ వాట్సాప్ సంభాషణలు ఏవైతే ఉంటాయో ఈ సంభాషణలన్నింటి కూడా ఇప్పటికే ఈగల్ టీం అధికారులు గుర్తించినట్టుగా తెలుస్తుంది. దీని ఆధారంగానే సుధీర్ రెడ్డికి ఎవరి దగ్గర నుంచి మత్తు పదార్థాలు అందుతున్నాయి అనేటువంటి అంశాల గురించి ఫోకస్ చేసేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రస్తుతానికి మాత్రం అతన్ని డి అడిక్షన్ సెంటర్ కు తరలించారు. తదుపరి చర్యలు మాత్రం ఏ విధంగా ఉండబోతున్నాయని మాత్రం ప్రజెంట్ ఆసక్తిగా మారింది. లక్ష్మీదుర్గా. ఓకే శశి, థ్యాంక్ యూ.